డిసెంబర్ నుంచి జనవరి 7th వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. అది కూడా బీదర్‌లో, కర్ణాటక స్టేట్. సో, ఇక్కడ హైదరాబాద్ నుంచి బీదర్‌కెళ్ళడం అంటే, ఒక్కదాన్నే వెళ్ళడం అంటే అది రిస్కే. నిజంగా దేవుని కృప ఉంది గాబట్టి, దేవుని కృప వలన వెళ్ళాను. ఇంట్లో అందరూ చాలా భయపడ్డారు, బాధపడ్డారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ బీదర్‌లో వెళ్లి రూమ్ తీసుకొని అక్కడే ఉండి ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేనైతే అట్లా ఉండలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాలేవు కాబట్టి అలా ఉండలేకపోయాను. ఇంకా అత్తమ్మకు కూడా హెల్త్ బాలేదు. సో, నేనట్లా విడిచిపెట్టి వెళ్ళలేను. అందుకోసమని అప్ అండ్ డౌన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. పాపం మా అత్తమ్మ ఏడ్చారనమాట. "ఒక్కదానివి ఎట్లా పోతావు ఇలా" అంటే, నేను ఒక్కదాన్నే ఎట్లా పోతున్నా అత్తమ్మ, ఒక్కదాన్నే ఎందుకు పోతాను? దేవుడు నాకు తోడుగా దేవుడున్నాడు గదా! నేను ధైర్యంగా వెళ్తానని జెప్పేసి వెళ్ళాను. నిజంగా అండి, దేవుని కృప ఉంది. నిజంగా దేవుడి కృప ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నది. ఎగ్జామ్స్ అంతట్లో దేవుడు నాకు సహాయం జేసిండు. ప్రయాణం అంతట్లో నిజంగా దేవుడు నాకు సహాయం జేసిండు. కొన్ని కొన్ని సార్లయితే ఎగ్జామ్ రాయడానికి రిటర్న్ వచ్చేటప్పుడైతే 10 అవర్స్ జర్నీ. ఎగ్జామ్స్ ఏమో 3 అవర్స్, జర్నీ ఏమో 10 అవర్స్. టోటల్ 13 అవర్స్ ప్రయాణంకే సరిపోతుంది. అయితే రిటర్న్ వచ్చేటప్పుడైతే ఎళ్ళేటప్పుడు సీట్ దొరికేది. బట్ వచ్చేటప్పుడు సీట్ దొరకకపోయేది. 5 అవర్స్ నిలబడి రావడం అంటే చాలా కష్టం గదండీ! సో, నేనొక 1 అవర్ జర్నీ చేసిన తర్వాతనే బస్సులో చాలా మంది నిలబడి ఉండేవాళ్ళు. ఒక 10, 20 మంది నిలబడి ఉంటే వాళ్ళతో పాటు నేను గూడా నిలబడి ఉండేదాన్ని. కానీ నిజంగా దేవుని కృప, చాలా మంది అందరూ నిలబడ్డ వాళ్ళు గూడా "అమ్మ కూర్చో, సీట్ ఇస్తాం కూర్చో" అని వేరే వాళ్ళు, ముసలి వాళ్ళు నిజంగా అంటే. వాళ్ళందరూ లేచి "కూర్చో అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో" అని చెప్పి వాళ్ళు నన్ను కూర్చోమని చెప్పడము. నేను నేను కూర్చోకుండా నాకంటే ఏజ్డ్ వాళ్ళుంటారు గదండీ! సీనియర్ సిటిజన్స్ లాగా వాళ్ళని కూర్చోమనడము అట్లా చేసేదాన్ని. నిజంగా మనుషుల దయ గూడా దేవుడు నా పైన చూపిచ్చిండు. ఈ ప్రయాణం అంతట్లో. దేవుని కృపను బట్టి మంచిగా రాసానండి ఎగ్జామ్స్ అన్నీ. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా 2 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇంకా నిన్నటి దినం యాక్చువల్‌గా మా హాస్పిటల్‌లో ఒక మెయిన్ ఆడిట్ ఉంది. నేను ఈ ఎగ్జామ్స్ విషయమై నేను ఆ ఆడిట్‌కి ప్రిపేర్ అవ్వలేకపోయాను. నేనే సీనియర్‌ని హాస్పిటల్‌లో. అంటే మా వార్డ్‌లో అందరికంటే నేనే సీనియర్‌ని. నేను కంపల్సరీ ఆడిట్ ఫేస్ చేయాలి. నా కిందనే జూనియర్స్ ఉంటారందరూ. మా ఇన్‌చార్జ్, ఆమెకి సపోర్ట్‌గా నేనుంటాను. నేనింకా ఆమెకు చెప్పలేకపోయాను. నేను ఎగ్జామ్స్ విషయమై నేను చదువుకోలేకపోయాను. ఆడిట్‌కి ప్రిపేర్ అవ్వలేదు అని నేను చెప్పలేదు. ఎందుకంటే నేనే ఆ మాట చెప్తే తను ధైర్యం కోల్పోతది. జూనియర్స్ అందరూ ధైర్యం కోల్పోతారు. నేనొకటే అనుకున్నా, దేవా నువ్వే నాకు తోడుగా ఉన్నావు. నువ్వు నాకు సహాయం చేస్తావు ఖచ్చితంగా. నేను నమ్ముతున్నాను. అందరికి నేను ధైర్యం చెప్తున్నాను. ఏం భయపడకండి, ఆడిట్ మంచిగా అయిపోతది. వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా మనం ఆన్సర్ చేస్తాము. ధైర్యంగా ఉండండి అని నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నాను. బట్ నిజంగా అంటే నేనే ప్రిపేర్ అవ్వలేదు. బట్ నాకొక ధైర్యం ఉంది. ఎందుకంటే నా గొప్ప దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేనొకటే ప్రార్థించుకున్నాను. ప్రభు నువ్వు చూస్తున్నావు. నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు. నేను ఎగ్జామ్స్ లాస్ట్ వరకు 7th వరకు ఎగ్జామ్సే రాసాను. 10థ్‌కి ఆడిట్. నేను ఎట్లా ప్రిపేర్ అవుతాను దేవా నువ్వు చూసావు గదా! బట్ నువ్వున్నావు అన్న ధైర్యంతో నేను వెళ్తున్నా అని చెప్పి చాలా ధైర్యం అండి. నిజంగా నేను చాలా మొత్తం అన్నీ చదువుకున్నట్లు, ప్రిపేర్ అయినట్లు, నాకు అన్నీ తెలిసినట్లుగా అంత ధైర్యంతోనే నేను నిజంగా అంటే నేను ఆడిట్ ఫేస్ చేశాను. ఒకటే అనుకున్నాను మనసులో. అవును ప్రభా! నిజంగా ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో పడేస్తంటే కూడా వాళ్ళు భయపడలేదు. మేము ఈ చిన్న ఆడిట్‌కి ఫేస్ చేయడానికే భయపడుతున్నాము. నేను భయపడట్లేదు. నేను ధైర్యంగా ఉన్నాను ప్రభా! నువ్వు సహాయం చేస్తావు కంపల్సరీ అని చెప్పేసి ఆడిట్ కోసమని నిన్నటి దినమున వెళ్ళానండి. వెళ్తే దేవుని కృప, నిజంగా అంటే దేవుడి కృప అండి. ప్రతి విషయంలో దేవుని కృప ఉంది. ఆడిటర్స్ ఆడిట్ చేశారు. బట్ మా డిపార్ట్‌మెంట్‌కైతే రాలేదు. పైన 5థ్ ఫ్లోర్‌లో ఆడిట్ చేశారు. చాలా మిస్టేక్స్ పట్టుకున్నారు. చాలా చాలా మిస్టేక్స్ అయ్యాయి అక్కడ. ఇది రాయలేదు, అది రాయలేదు, ఈ రికార్డ్ కరెక్ట్ లేదు, ఇది రిజిస్టర్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయలేదు అని పాపం వాళ్ళని చాలా ఆహ్, మాట్లాడారు వాళ్ళతో. మా డిపార్ట్‌మెంట్‌కయితే రాలేదు. అక్కడే వాళ్ళకి టైం ఎక్కువైపోయింది. అక్కడే క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచే వెళ్ళిపోయారు. మా డిపార్ట్‌మెంట్‌కు రాలేదు. పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అందరికి ధైర్యం చెప్పినా అని నేను చెప్పాను. వాళ్ళేమనరు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. నిజంగా వాళ్ళు ఆడిట్‌కి కూడా రాలేదు. నిజంగా దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకవేళ వాళ్ళొచ్చి ఏదైనా ఒక క్వెషన్ అడిగి మనం ఆన్సర్ చేయలేదంటే, హో ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్, చెన్నై హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్స్‌కి మన నేమ్ ఎళ్ళిపోతది. సో అండ్ సో స్టాఫ్ ఆన్సర్ చేయలేదు. సో అండ్ సో స్టాఫ్ స్టాఫ్‌కి నాలెడ్జ్ లేదు అని చెప్పేసి 3 హాస్పిటల్స్ అని, ఒక 3 హాస్పిటల్స్‌కి మొత్తం మన పేరు మారుమోగిపోతదనమాట. ఆన్సర్ చేస్తే
వాళ్ళు ఏం చెప్పరు. కానీ చెయ్యకపోతే ఇంత ప్రాబ్లమ్ ఉంటది. నెక్స్ట్ ఇయర్‌కి మనకు లెటర్ గూడా రాదు. ఇంక్రిమెంట్ లెటర్ గూడా రాదనమాట. సో, దేవుని కృపను బట్టి నిజంగా నేను అందరికి ధైర్యం చెప్పాను. నాకు గూడా దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆడిట్ మంచిగా అయిపోయింది. మా వరకైతే ఏ మిస్టేక్స్ రాలేదు. దేవుని కృపను బట్టి చిన్న సాక్ష్యం దీవించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ. ప్రభువు ప్రతి చిన్న విషయంలో కూడా సహాయం చేస్తుంటాడు అనేది నిజంగా ప్రభు పైన ఆధారపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. అది ఏ విధానంలోనైనప్పటికీ నిజంగా దేవుడు చేసిన మేలను బట్టి మరి మీకున్న పరిస్థితుల్లో మరి ఇంత ప్రయాణాలు, ఎన్ని విషయాలు, ఆఫీసు డ్యూటీ, మళ్ళీ ప్రిపరేషను, ఫ్యామిలీ కదా, ఇన్ని విధాలుగా ప్రయాసపడుతున్నప్పుడు ప్రభు మరి మనకున్న బలహీనతలు లేదంటే ఉన్నటువంటి మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆయన సహాయం చేయడానికి చాలినటువంటి దేవుడు. నిజంగా దేవునికే మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ప్రైజ్ లార్డ్. సో ఫస్ట్లీ అందరికీ థ్యాంక్స్. అందరు ప్రార్థన చేశారు. రూబెన్ జాబ్ విషయము, రూబెన్ జాబ్ వచ్చేసింది. అండ్ ఆయన ఎక్కడైతే ఏ స్టేట్కి అయితే వెళ్ళాలో అక్కడ చేరి కూడా పోయారు సేఫ్గా. మండే నుంచి డ్యూటీలో జాయిన్ అవుతాడని. ఆశ్చర్యకార్యం ఏమంటే ఏ జాబ్ అయితే ఆయన రిజైన్ చేసి వాళ్ళ అక్క కోసం వెళ్ళిపోయాడో ఆయన అదే జాబ్ కావాలని ట్రై చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ హిస్ ప్రామిస్ వాస్ Matthew 7:7, ask and it shall be given unto you. God proved this promise in his life. He fulfilled his promise. And అదే జాబ్, అదే ప్రొఫైల్ అండ్ అదే ప్లేస్. ఏదైతే మరి నేను అనవసరంగా రిజైన్ చేసినాను మమ్మీ, అంత మంచి జాబ్ అని చాలా ఫీల్ అయ్యాడు. ఎగ్జాక్ట్గా మెడికల్ క్యాంప్ రోజు, దట్ ఈస్ April 20th, ఇద్దరు పిల్లల జాబ్ పోయింది. April 20th నుంచి డిసెంబర్ వరకు ఆయన పేషెంట్గా మనం ప్రార్థన చేశాము, నేను ప్రార్థన చేశాను, ఫ్యామిలీలో ప్రార్థన చేశారు, ఆయన కూడా ప్రార్థన చేసి ప్రామిసే క్లెయిమ్ చేశాం. దేవా మీరు ఇచ్చినారు ఈ వాగ్దానము, యూ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇట్. ఫ్రమ్ ఏప్రిల్ టిల్ డిసెంబర్ గాడ్ టుక్ హిస్ టైమ్ అండ్ వీ వర్ పేషెంట్. డ్యూరింగ్ దిస్ జర్నీ నేను దేవుని చాలా క్వశ్చన్ చేశాను. అందుకని నిన్న చాలా బాధపడ్డాను. అంతగా దేవుడు మనకు ప్రామిస్ ఇస్తున్నారు, నేను మీతో ఉంటాను అని. నేనెందుకు ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాను అని చెప్పి దేవుడు ఇంత మంచిగా ఆయన టైం ప్రకారం, ఆయన ప్లాన్ ప్రకారము డెఫినెట్గా పిల్లల్ని బ్లెస్ చేస్తారు. ఎందుకంటే కానీ నేను నేర్చుకుంది ఏమంటే విశ్వాసాన్ని కోల్పోవద్దు అని. ఇంకోటి రూబెన్ వచ్చి మేము అన్నాము, నాన్న ఇంత దూరము నువ్వు డ్రైవ్ చేయొద్దు, ఫ్లైట్లోనే వెళ్ళిపో అంటే, లేదు మమ్మీ సామాన్లు నాకు కావాలి, నా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అదన్నీ నేను తీసుకెళ్ళాలి. సో ఆయన ఒక రెంటెడ్ కార్ వ్యాన్ బుక్ చేసుకున్నాను. 16 hours జర్నీ డ్రైవింగ్. ఇక్కడ నేను చాలా భయపడుతున్నాను. 16 hours డ్రైవింగ్ ఎట్లా డ్రైవ్ చేస్తాడు, కానీ మొండిగా నేను డ్రైవ్ చేస్తాను అంటున్నాడు అని చాలా ప్రేయర్ చేస్తాను. బ్రదర్కి నేను రిపీటెడ్లీ కాల్ చేసి చెప్తాను, బ్రదర్ ప్రేయర్ చేయండి, రూబెన్ డ్రైవ్ చేస్తున్నాడు అని. టైమ్ అండ్ అగైన్ ఐ టు పిక్ అప్ ద ఫోన్, ఐ టు సీ స్టేటస్, ఐ టు పిక్ అప్ ద ఫోన్, ఐ టు సీ స్టేటస్, ఎక్కడ రీచ్ అయ్యాడు అని చెప్పి. ఒక రిక్వెస్ట్ నేను దేవుని దగ్గర పెట్టాను. ఫస్ట్ స్టేట్లో ఆయన రీచ్ అవ్వగానే, లార్డ్ గివ్ మీ దట్ కాన్ఫిడెన్స్, హీ విల్ రీచ్ సేఫ్లీ టు టెక్సస్ అని చెప్పి. ఆయన 8 hours డ్రైవ్ అయిన తర్వాత హీ కాల్డ్ మీ, మమ్మీ ఐ రీచ్డ్ కెన్సస్ సిటీ సేఫ్ అని చెప్పి. దాని తర్వాత అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే హీ హస్ టు డ్రైవ్ అగైన్. నేను దేవుని అడిగింది, దేవునితో ప్రార్థన చేసింది, దేవా ఆయనతో మీరు ఉండాలి, బాబు వెళ్తున్నప్పుడు మీరు ముందు వెళ్ళండి. దిస్ వాజ్ మై ప్రేయర్ అండ్ గాడ్ హస్ బీన్ సో ఫెయిత్ఫుల్ టు మై చైల్డ్.
He reached Texas safe, and టెక్సస్లో మా బ్రదర్ ఉన్నారు. సో all this proved that God's faithfulness. It's so much so that He will never leave His children, never forsake His children, and His promises are true. He will fulfill His promise. That was Reuben's part. Sharon is alone, but again God is telling, be strong. This is the promise that He has given for me. And Psalms 46:7. And he said, Reuben kuda Psalms 91:7. షారోన్కి సామ్స్ 18:2. దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేస్తారు. నా విషయంలో ఆఫీస్లో చాలా ప్రాబ్లం. నాకు ఎంత ప్రాబ్లం అంటే మేనేజర్తో అసలు మాట్లాడడానికి కూడా హెసిటేషన్. ఎందుకంటే తను మాట్లాడితే ఇంకా మేమేం మాట్లాడలేము. నాకు ఇయర్ ప్రాబ్లం, మేజర్ ఇయర్ ప్రాబ్లం. కాల్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. న్యూ ఇయర్ జనవరి నుంచి నేను కాల్స్ 75% కాల్స్, 25% ఫైల్స్ అన్నారు. అగైన్ కాల్స్ అంటే నేను చాలా బాధపడ్డాను. నా వల్ల కావట్లేదు. ఎవ్రీ డే ఐ యూస్ టు లిటరలీ గెట్ ఇన్ టు డిప్రెషన్ టైప్. నేను ఇంకా ఎన్ని రోజులు పని చేయాలి, ఎందుకు ఇంత బాధ, ఎందుకు నేను ఇంత కష్టపడాలి అని చాలా బాధపడేదాన్ని. డిసెంబర్లో ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వమన్నారు. నేను ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఈ వర్క్ నాకు ఇస్తారు అని చెప్పి. జనవరి 6th వరకు, నాకు 7th వరకు నాకు ఆ వర్క్ ఇవ్వలేదు. మొన్న దట్ వాస్ జనవరి 9th, ఆల్ ఆఫ్ ద సడన్ దే సెడ్ నో కాల్స్ టు బి స్కోర్డ్ బై యూ అని మెయిల్ వచ్చింది. ఏ కాల్స్ నువ్వు స్కోర్ చేయొద్దు, అన్ని ఫైల్ వర్కే. ఎంత సర్ప్రైజింగ్ అంటే, లార్డ్ యు నో హౌ టు మేక్ అ వే. అసలు ఆ వర్క్ మాకు రావద్దు, కానీ దేవుడు ఒక వే ప్రిపేర్ చేశారు. వేరే డిపార్ట్మెంట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఆ డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్కి వచ్చింది. ఆ వర్క్ నేనే చేయగలుగుతాను, వేరెవ్వరు చేయలేరు. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫైల్ వర్క్, నో కాల్స్. ఎంత సంతోషం అంటే, ఐ నో అగైన్ ఐ సెడ్, లార్డ్ ఎస్ you have proved again for me అని చెప్పి again I immediately called brother Yugender. Brother, what a joyful news for me. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. అక్కడ ఆ వే లేకపోయినా కానీ అసలు ఆ ఫైల్ వర్క్ మాకు రావద్దు, మా డిపార్ట్మెంటే కాదు, కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చింది. దట్స్ హౌ గాడ్ మేడ్ వే ఫర్ మీ. అండ్ ఫ్రమ్ yesterday ఐఎమ్ డూయింగ్ కంప్లీట్ ఫైల్ వర్క్ జాయ్ఫుల్లీ. కాల్స్ లేదు, ఏం లేదు. లేకపోతే ఫుల్ స్పీకర్ సౌండ్లో పెట్టేసి కాల్స్ వినాలి, ఎందుకంటే చెవి మీద నేను హెడ్సెట్ పెట్టలేను. 95% ఆఫ్ మై లెఫ్ట్ ఇయర్ ఐ డోంట్ హియర్ అట్ ఆల్ బికాస్ ఆఫ్ ద సర్జరీ. దట్ వాజ్ మై డిఫికల్టీ. బట్ హౌ ఫెయిత్ఫుల్ ఇస్ మై లార్డ్. he has helped me. And నిన్న నుంచి నా వర్క్ చాలా పీస్ఫుల్గా. దిస్ ఇస్ ద టెస్టిమనీ దట్ God's faithfulness and God's promises are very true, and He's a great God. Thank you. Praise the Lord. థ్యాంక్ యూ అక్క. దేవునికే మహిమ. నిజంగా ప్రార్థించిన వారందరికీ కూడా వందనాలు. అసలు అక్క కాల్స్ అటెండ్ చేయాలంటే కూడా అంత టైం తీసుకొని పాపం తను బాధపడతా ఉన్నప్పుడు నిజంగా చాలా బాధపడేవాడిని. ఇంత ఏజ్లో ఇన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూ ఎలా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు అని. నిజంగా ప్రభువు గొప్పవాడు. ఎంత మనం చెప్పుకున్నప్పటికీ ప్రభువు గొప్పవాడు. గత ఒక పక్క చెవు ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, పిల్లలు అవుట్ ఆఫ్ ద కంట్రీలో, మరి వాళ్ళకు ప్రాబ్లమ్స్, తనకు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ మినిస్ట్రీలో అక్క ప్రొయాక్టివ్గా ఉంటారు. నిజంగా నాకైతే ఎలా చేస్తారబ్బా ఇలా అని అనిపించేది. నిజంగా దేవునికే వందనాలండి. వయసుతో సంబంధం లేకుండా అబోవ్ 55 years అన్నప్పుడు నిజంగా ఎంతగా మనం మాదిరి ఉంచుతూ ఉన్నారు. సండే స్కూల్, ఇప్పుడు సండే స్కూల్ అక్క చెప్పిన వాళ్ళు నా ఏజ్ గ్రూప్లో పాస్టర్స్ అయి ఉన్నారు కొందరు. మన ఈశ్వరి ఆంటీ చెప్తా ఉన్నారు.
కాబట్టి ఎంత చేసినప్పటికీ ప్రభు పని కొరకు ఆశ కలిగి ఉండడం, ఎంతో భారంతో ప్రభు పని విషయంలో ముందుకు రావడాన్ని బట్టి నిజంగా కొంత శ్రమ గుండా వెళ్ళాల్సి వస్తుంది క్రైస్తవ బిడ్డలంగా. అయినప్పటికీ దేవుడు గొప్పవాడు. ఆయనగా మనకన్నిటినీ నాట్యంగా చేసే దేవుడు అనేది ఎప్పుడు అది ఆ కార్యం జరిగినప్పుడు, ఎందుకంటే అంతమును ఆదిలోనే ఎరిగిన దేవుడు. మనకు రేపు జరిగితేనే మనకు తెలుస్తుంది. ప్రభువుకు మన దినాలన్నీ ముందే ఎరిగినటువంటి ఆయన. కాబట్టి ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయన ఖచ్చితంగా మరి ఆయన చిత్తంలో మన ఊహ కంటే మించిన మేలే ఉంటుంది తప్ప మనం అనుకున్న మేలు కాదు. నిజంగా అది అక్కడికి వెళ్తేనే మనం చూడగలం అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు మనల్ని. నిజంగా దేవునికి మహిమ. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఇంకెవరైనా మరి మీద ఏదైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఒకవేళ లేనట్లయితే మనము 1-2 ప్రార్థన అమ్మ చెప్పండి. ప్రైజ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. నరేన్ సిస్టర్ నేను మాట్లాడినప్పుడు కానీ నరేన్ సిస్టర్ చెప్పింది చాలా ప్రాబ్లం ఉంది వర్క్ చోట అని. నేను కానీ నాది షేర్ చేసుకుంటా ఉంటుంది నా గురించి కానీ. ఎందుకంటే నిన్న యుగేంద్ర బ్రదర్ చెప్పినట్లు మనం ఎంత సేవలు ఉంటాము, మనం ఎంత ప్రార్థనలో ఉంటామో అంత శోధన మనకు ఉంటుంది. కానీ లోకం ఉండేవాడు కన్నా మనలో ఉండే దేవుడు గొప్పవాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన సేవకుల్ని ఎప్పుడు చేయి విడుడు. ఎందుకంటే ఆయన కోసం మనము పోరాడినప్పుడు మన కోసం పోరాడే దేవుడు మన దేవుడు. నేను కానీ పనిలో ఎంత సఫర్ అవుతున్నాను అంటే విడిచిపెట్టేసి అలా దినాము 7:30కి 7కి వచ్చేది. ఇట్లా వాళ్ళు ఉత్త క్రిస్టియన్స్ వాళ్ళకి టార్గెట్ పెట్టి వీళ్ళు వచ్చి వాళ్ళ దేవుడే గొప్ప వాళ్ళు అంటారు అది ఇది అని వాళ్ళకి అంత తలకాయలు ఏమేమో నిండిపోయింది. వాళ్ళు నన్నే టార్గెట్ పెట్టుకొని కొంచెం పని ఎక్కువ ఇచ్చేది, నడిచేది ఎక్కువ ఇచ్చేది ఉంటే గాని దేవుడు దయ వల్ల నేను ఎంత సఫర్ అవుతాను ఫిజికల్ గా గాని. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మొన్న ఏం చేసినారు కావాలని, నాకు తెలియని విషయము, చాలా డేంజర్ అది. ఏసీలో అంటే ఇప్పుడంతా కరెంట్ లోనే ట్రైన్ పోయేది. ఆ కరెంట్ వోల్టేజ్ వచ్చి 25,000 వోల్ట్ ఉంటుంది. 25,000 వోల్ట్ అంటే చాలా డేంజర్. అది బ్లాక్ తీసుకునేది అదంతా పని ఉంటుంది. అది వచ్చి డయాగ్రాము పాయింట్స్ అంతా చాలా తెలిసి ఉండాల. నాకు తెలుసు కానీ అంతగా నాకు ఇది లేదు. అదంతా అంత ఫోన్ లో హ్యాండిల్ చేయాలా, ఒక 5-6 మంది దగ్గర డీల్ చేయాలా. అది చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ లో కొంచెం తప్పితే గాని మనకి చార్జ్ షీట్ ఇస్తారు ఖచ్చితంగా. అది సీరియస్ విషయం. అందరూ మా సూపర్వైజర్ గాని కావాలని ఏమైనా రిస్క్ కావాలా, ఏమైనా ప్రాబ్లం కావాలని ట్రై చేస్తున్నాడు. కానీ మళ్ళా పోయిన వారంలో నాకు డైరెక్ట్ గా పంపించేసినాడు. ఏం నేర్పిలే ఏంలే, అట్లా చేయాలా ఇట్లా చేయాలని డైరెక్ట్ పంపించినాడు. ఎప్పుడు ఆయన నా గురించి పొగడేవాడు కాదు, ఎందుకంటే మనం క్రీస్తులు కాబట్టి. కానీ నేను దేవుని విషయంలో ఎవరి దగ్గర తగ్గేదే కాదు. నేను అట్లే పోయి దేవుడా నువ్వు మనుషుల ముందు మమ్మల్ని ఎప్పుడుగా తోకగా నిలపడవు, నువ్వు మమ్మల్ని తలగా చేసే దేవుడు, నువ్వు చాలా గొప్ప దేవుడు. మామూలు దేవుడిని మేము నమ్ముకోలేదు, నిజమైన దేవుడిని నమ్ముకున్నామని నేను అట్లే పోయి ఉత్త ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేసి అంత ఏం ప్రాబ్లమే కనిపించలేదు నాకు. కానీ భయం
స్టార్టింగ్ ఉన్నింది కానీ తర్వాత భయం కాలేదు. అన్నీ నేను ఇది చేసి పని అంతా వర్క్ అంతా అయిపోయింది. ఆ పొద్దు వర్క్ అంతా అయిపోయినాక ఆఫీస్‌కొస్తే ఎప్పుడు పొగిడేవాడు కాదు మా సారు. అలాంటప్పుడు ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. అనేసి పర్వాలేదు చానా బాగానే డీలింగ్ చేసినావు. నేనేమో అనుకున్నాను రాంగ్ అవుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ పర్వాలేదు ఈ పనిని నేను నీకు ఇవ్వచ్చు. ఈ పని చేసేకి వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు మగ పిల్లలు వచ్చి పవర్ బ్లాక్ తీసుకునేవాళ్ళు. అలాంటిది నీవు ఇక్కడ ఉన్నావు. నీవు చేయగలవు అంటే నాకు గాని ధైర్యము అని అన్నాడు. నిజంగా ప్రియులారా దేవుడు ఎంత గొప్పవాడంటే అన్ని అన్ని అని ఆయనకి సాధ్యము. కానీ సమయం వచ్చినప్పుడు మమ్మల్ని అపవాది టెస్ట్ చేస్తా ఉంటుంది. దేవుణ్ణి అడిగి ఎట్లా యోబుని టెస్ట్ చేస్తుంది. అట్లా ప్రభుదాస్ బ్రదర్ చెప్పినట్లు అందరు ప్రాబ్లంలో మనం ఉన్నాము. కానీ దేవుడి నుంచి మనం దూరం అయ్యేకి అపవాది చాలా ప్లాన్ వేస్తుంది. కానీ ఆ ప్లాన్ కన్నా దేవుడు మనలో ప్లాన్ పెట్టుకొని దేవుడు మమ్మల్ని అన్ని విషయంలో కాపాడుతా వస్తా ఉన్నాడు. కానీ ఆయన ముందరగానే గొప్ప విషయం చేసే దేవుడు. నాకి చాలా పని విషయంలో గాని ఈ పనే వద్దు. ఈ పని ఇడిసిపెట్టాలి అంత విరక్తి పుట్టింది. అలాంటప్పుడు దేవుడే నాకి మంచిగా ఆశీర్వదించి పెద్ద విషయంని వచ్చి చ చిన్న విషయంగా తీసుకొని దేవుడు గొప్ప కార్యం చేసినాడు. దానికోసం దేవునికి స్తోత్రము. మళ్ళీ ఇంకొక ఏరియాలో మనం పరిచయానికి పోతా ఉంటిమి. అక్కడంతా రోమన్ క్యాథలికే. వారంతా దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు విగ్రహారాధన అదంతా కొంచెం విడిసి దేవుని వాక్యంలో ఉన్నారు. అక్కడ పరిచయంకి పోతా ఉంటిమి. అక్కడ గాని ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీనే ఆ ఏరియాకి హెడ్. ఆ ఆంటీని చెప్తేనే అక్కడ ప్రేయర్ జరిగేది. కొంచెం స్టాప్ అయి ఉంది. అది గాని బాధపడతా ఉంటిని. నేను 25 ఇయర్స్ ఇప్పుడు స్టార్ట్ కావాలా దేవుడా! ఎట్లన్నా చేసి నీవు స్టార్ట్ చేపి అని ప్రేయర్ చేస్తా ఉంటిమి మేమంతా ఇంట్లో. మొన్న మేము పోయినాము. నిజంగా ప్రియులారా ఆ సిస్టర్‌కొచ్చి ఆ ఆంటీకి వచ్చి షుగర్ గాని ఉంది. కడుపులో రాళ్ళు ఉన్నిందంట. స్టోన్. ఆ స్టోన్ వచ్చి పోయి డాక్టర్‌ని అడిగితే ఈ కడుపు నొప్పి అని చాలా సీరియస్ అయ్యి ఆ స్టోన్ వచ్చి అట్లే కరిగి అదే తన్నటికి తానే వచ్చేసిందంట. ఆ డాక్టర్‌లు వండర్ అయ్యి మాత్ర లేదు, ఏం లేదు అట్లే వచ్చేసింది అని వాళ్ళు చెప్తే మేము మొన్న కలిసకపోతే ఆ ఆంటీ అంటుంది, "మీ ప్రేయర్ వల్లనే నాకు బాగయింది. మళ్ళీ ప్రేయర్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము" అని ఆయన నోట్ల నుంచినే వచ్చింది. ఇది గాని రెండో అద్భుతం దేవుడు చేసినాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆంటీ అనింది, "ఇప్పుడు అయిపోయింది. నాకు బాగా అయ్యేకి ఒక వారం అవుతుంది. ఆ వారం అయినాక ప్రేయర్ స్టార్ట్ చేద్దామని" ఆమె నోట్లోనే వచ్చింది. వాళ్ళ ఇంట్లో అందరూ ఫుల్ ఖుషి అయిపోయినారు. దేవుడు ఎంత పెద్ద కార్యం చేసినాడో. ఆ స్టోను మళ్ళీ పగలగొట్టాలా అట్లా ఇట్లా అని చెప్తుంటారు. కానీ అదే కరిగిపోయిందంటే అదే బయట వచ్చేసిందని ఎంత గొప్ప విషయము. ప్రేయర్ నుంచే దేవుడి నుంచి వచ్చిందని వాళ్ళంతా చాలా సంతోషమై వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు అందరూ ఎంత ఇది చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎవరిని చేర్చుకోరు. అలాంటిది ఫుల్ రిచ్ వాళ్ళు. అలాంటిది మేము పోయినప్పుడు ప్రేయర్ నుంచి అంతా అయింది. ప్రేయర్ నుంచే ఇంత గొప్ప విషయం అయిందని ఎంత కేర్ చేస్తుందంటే ఆమె పేషెంట్ లాగే కనపడటం లేదు. ఫుల్ యాక్టివ్‌గా మమ్మల్ని అంత కేర్ అతిథి సత్కారం అట్లా చేస్తా ఉంది. మేము ఎంత అంటున్నాం, లేదంటే కూర్చో అంటే కూర్చొనే కూర్చోదు. ఒక 10 తూరి లేసి తిరుగుతా ఉంది. ఆమె పేషెంట్ లాగే కనపడటం లేదు. ఆ ప్రేయర్ గురించి ఆమెకి అంత విశ్వాసం వచ్చేసింది దేవుని గురించి. మనకి చెప్తా ఉంటే మాకెంత సంతోషమైంది. దేవుడు నిజంగా అద్భుత కార్యం చేసి విశ్వాసం పెంచే దేవుడు మన దేవుడు. చాలా గొప్ప దేవుడు. దానికోసం మీరు గాని అందరి విషయంలో మనము ఫ్రైడే అందరి విషయంలో ప్రేయర్ చేస్తా ఉంటాం. కానీ దేవుడు ఎక్కడో మనకి అద్భుతం చేస్తారు. ఒక్క ప్రేయర్ గాని, ఒక్క మనం మేలుకోన ఒక్క రాత్రి గాని వ్యర్థం కాదు. ఈ పొద్దున గాని వ్యర్థం కాదని దేవుడు నిరూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభుదాస్ బ్రదర్ చెప్పినట్లు వాళ్ళ భార్య గురించి గాని ఎంత పెద్ద కార్యం చేసినాడు. నళిని సిస్టర్ గాని ఎంత అద్భుతం చేసినాడు. నిజంగా ప్రియులారా మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎప్పుడు మమ్మల్ని చేయి విడువడు. లేట్ అవ్వచ్చు అన్ని కార్యంలో. కానీ ఇడిచే దేవుడు మన దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లాడక లేట్ అవ్వడం అనేది మనకు అనిపిస్తుంది. కానీ ప్రభు ఆయన చిత్తం, ఆయన టైం మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే అనుగ్రహిస్తాడు. మరి థ్యాంక్ యూ. దేవునికి మహిమ.
అక్క రూబెన్ ఏమన్నా జాయిన్ అయినట్టున్నాడు. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ యూ కెన్ షేర్ అక్క. Hello, Anna. Praise the Lord. ప్రైజ్ లార్డ్ రూబెన్. Yeah, yeah, Anna. A small Thanksgiving. యా యా యూ కెన్. అంటే yeah, most of them are uh, like praying for me. అంటే నాకు చాలా ప్రేయర్ చేస్తుండే అందరూ. So thank you for all your prayers. It has been answered. Yeah, it was a wait, but still God has given us a wonderful opportunity to share this testimony that yeah, I had all these promises given, like ask and it shall be given unto you, seek and you shall be. దేవుని అడగండి అంటే ఇస్తాడు దేవుడు అని. కానీ నాకు 2012 నుంచి ప్రామిసెస్ ఏమున్నదో అదే రిపీట్ అవుతున్నాయి. సో దిస్ ఇయర్ ప్రామిస్ ఆల్సో 2012లో 10,000 shall fall on the left, 10,000 shall fall on the right, but God will never leave you. It's like Proverbs 31. So it is all being faithful unto God. అంటే ఇంత దేవుని నమ్ముతుంటే ఐ వాజ్ గ్రోయింగ్ మోర్, అంటే చాలా గ్రో అవుతుండే ఇన్ లార్డ్. నేను ఎంత దూరం పోవాలనుకున్నా కూడా దేవుడు నన్ను ఎప్పుడు వదలలే. లైక్ హీ హెల్ప్ మీ, చాలా హెల్ప్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్ బీయింగ్ గివింగ్ గ్లోరీ అంటు గాడ్. ఎందుకంటే దేవునికి స్తోత్రం ఫర్ ఎవ్రీథింగ్. Thank you for all your prayers and it has been answered. That is a small testimony. Thank you for this opportunity as well. Amen. ప్రైజ్ గాడ్ బ్రదర్. థ్యాంక్ యూ. మమ్మీ ఆల్రెడీ షేర్ చేశారు, బట్ అయినప్పటికీ నిజంగా ఎప్పుడు లేట్ అయినప్పుడు ఆ ఫ్రూట్ ఇంకా టేస్టీగా ఉంటుందని అంటారు. బట్ అది నేను ఒక విషయంలో, మరి ఈ సాక్ష్యం విషయంలో నిజంగా దేవునికే వందనాలు. ఒక్కోసారి స్ట్రగుల్లో వెళ్తూ ఉన్నప్పుడు మనకు కొంత పెయిన్ అయితే ఉంటుంది, కానీ బట్ అది ఆ టైంలో జరిగినప్పుడు ఎంత లేట్గా అయినప్పుడు మనము ఆశపడిన దానికంటే గొప్పగా దేవుడు ఇచ్చాడు అన్న సాటిస్ఫాక్షను మన పెయిన్, మన దుఃఖాన్ని, మన ట్రావెల్ అంతా కూడా తీసివేస్తుంది. బట్ ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సాక్ష్యాన్ని బట్టి కూడా Thank you so much, Anna. Yeah, definitely, Anna. Anytime. Thank you, Anna. Praise the Lord. Bye, Mommy. Take care. ప్రైజ్ లార్డ్. ఇంకెవరైనా మీకు సాక్ష్యాలు కలిగి ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియచేయచ్చండి. ఒకవేళ లేనట్లయితే మరి 1-2 ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. దయచేసి మీరు ఎవరైనా ఇంకా 1-2 సాక్ష్యాలు ఉన్నట్లయితే తెలియచేయచ్చండి. ప్రైజ్ ది లార్డ్.